ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఈవేళ 13వ పాసురాన్ని మనం దాని యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పుల్లిన్ వాయ్ కీండానై ఒక కొంగ బకము అనగా కొంగలోకి ఒక రాక్షసుడు ఆవాహనమైతే దానిని నోటిని పట్టి చీల్చినటువంటి కృష్ణుని ముందుగా ప్రార్థించి దాని తర్వాత రావణాసురుని యొక్క 10 తలను వెంటనే ఇట్లా నిమిషంలో చుంచి పడేసినటువంటి శ్రీరామచంద్ర స్వామిని దీంట్లో కీర్తిస్తుందండి. ఎప్పుడు ఎదుటి వారిని మాటలతోని బాధిద్దామా అని చెప్పేటువంటి ఒక దంభము కలిగినటువంటి వారిని సంహరించినటువంటి వాడా. అంటే ఆ దంభము అనేది ఏంటంటే బయటికి మంచిగా కనబడతారు, లోపల విషం ఉంటుంది. అటువంటి వారి నోటిని ఎందుకంటే నోటితోని వారు ఇబ్బంది పెడతారు కదా, నోటిని చంపినటువంటి ఓ కృష్ణ, శ్రీకృష్ణ. దాని తర్వాత రావణాసుని యొక్క 10 తలను వెంటనే తుడిచినటువంటి శ్రీరామచంద్ర స్వామి అని చెప్పారు. ఏంటంటే రాముడు వెంటనే ఒక్క నిమిషంలో తుంచేశాడా? లేదండి, రాముడు చాలా యుద్ధం, వానరులను తీసుకుపోయి చెట్టనక పుట్టనక తిరిగి కొన్ని రోజులు యుద్ధం చేశాడు. కానీ దీంట్లో ఏం చెప్పిందండి, వెంటనే ఇట్లా 10 తాళలను వెంటనే చిదిమి పీకేసిన వాడా అని చెప్పడంలో అంతరార్థం ఏంటంటే రావణాసురుడు అంటే అహంకారము. అందుకని వాడికి ఇంకా అవకాశం ఇచ్చిండు. ముందు నాది అనేటువంటి వారి సామ్రాజ్యాన్ని అంతా తొలగించాడు. అప్పటికైనా వాడు బుద్ధి వస్తుందేమో, నాది అన్నది లేనప్పుడు నేను అనేది లేదు కదా అంటే వాడు అప్పటికి రానప్పుడు ఒకటే నిమిషంలో ఆలోచించకుండా నేను అనేవాడు లేకుండా చేశాడు. ఆ అహంకారాన్ని ముందు కృష్ణ పరమాత్మ దంభాన్ని సంహరిస్తే రామచంద్ర స్వామి అహంకారాన్ని సంహరించినటువంటి కీర్తిని అమ్మ దీంట్లో పాడుకుంటూ కళ్ళం తవిరెందు కపటాన్ని విడిచిపెట్టమ్మా అంటే కపటం అంటే ఇంత కలిగినటువంటి ఈమెకు కపటం కాదమ్మా. అంటే ఇంత జ్ఞాననిష్ట కలిగి అంత పారతంత్ర్యత భగవంతుని పైన ప్రేమ కలిగినటువంటి అమ్మ, నువ్వు ఒక్కదానివే కృష్ణ విరహాన్ని లోపల అనుభవిస్తూ పడుకుంటే నువ్వు మా అందరికి దారై చూపించి అందరితోని అనుభవిస్తే కదా దాని యొక్క సంపన్నత పెరుగుతుంది అని చెప్పి కపటం అంటే నువ్వు ఒక్కదానివే అనుభవించేటువంటి గుణం అది వదిలిపెట్టి రా అమ్మ. మనము భాగవతం ఎప్పుడైనా మనం దేవుడి పనులు ఎప్పుడైనా ఒంటరిగా చేయొద్దండి, అందరం కలిసి చేస్తే అందరి మీద భగవంతుని యొక్క కృప ఉంటుంది కదా అని చెప్పి ఓ కపట కలిగినటువంటి గోపిక అని చెప్పింది. కానీ ఆమెను ఆక్షేపించడం కాదు. ఈ రకంగా అమ్మ రామచంద్ర స్వామిని కృష్ణుని ఈ పాసనంలో మేల్కొల్పుదాం రా అని చెప్పి గోపికలతో చెప్తుంది. ఆండాల్ దివ్య తిరుడగలే శరణం.